हाई फ्रेंड्स अंदर जय श्रीगणेश जय श्रीराम वेलकम बैक टू मై ఛానల్ व्लॉग వచ్చేసి మనకు నాగుల్లో వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్ ఏదంటే రాహుల్ కళాకార్ అండి. ఎందుకంటే ఆ అన్న కాడ ఒక వేరే వేరే యూనిక్ మోడల్ గణేష్లు అయితే అంత అద్భుతంగా చాలా డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త కొత్త స్టైల్స్ మోడల్స్ అయితే గణేష్లు మనకు చూపిస్తారు కాబట్టి సో ఆ అన్న కాడికి అయితే వచ్చాను. కొత్త షెడ్ అండి అండ్ కొత్త లొకేషన్. సో మీరు మాత్రం మనకు అన్ని ముంబై స్టైల్ మోడల్ గణేష్లే. సో ముంబై స్టైల్లో మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ గణేష్లు మొత్తం దింపుతున్నాను ఇక్కడ వచ్చేసి. సో దీని లొకేషన్ వచ్చేసి మనకు నాగోల్ జైపూర్ కాలనీ. సో మనకు గోల్డెన్ విలాస్ అనే పక్కన షెడ్ పక్కన ఉందండి. సో దీని లొకేషన్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను. సో మీరు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి. సో గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండి గాయస్, అండ్ అందరికీ హరహర మహాదేవ శంభో శంకర, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం వచ్చేసి మనం కాపాడుతుందండి. సో ఈ స్లోగన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో యూజ్ చేస్తే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వ్లాగ్ లో అయితే ఈ స్లోగన్ యూజ్ చేస్తానండి. సో నేను శ్రీనివాస్ అన్నతో కూడా మాట్లాడినాను. మార్కెట్ లో కన్నా మనకు చాలా తక్కువ రేట్లో అయితే ఇస్తాడు అండ్ క్వాలిటీలో మాత్రం తగ్గేది లేదు. మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో చేసిస్తా అంటున్నాను. అండ్ మనకు ఒక యూనిక్ మోడల్ గణేష్ విగ్రహాలు అయితే తయారవుతున్నాయండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి. అండ్ అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోస్ మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరికి జై శ్రీగణేష్ జై శ్రీరామ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీగణేష్ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మనకు నాగుల్లో ఫేమస్ అయిన కళాకారు ఏదంటే మన రాహుల్ కళాకార్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్ అండి. సో ఆ అన్న వచ్చేసి ఇక్కడ సెకండ్ షెడ్. సో పెద్ద షెడ్ అయితే పెద్దగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. సో దీని లొకేషన్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్ లో అయితే పెడతాను. సో ఈ ఏరియా పేరు వచ్చేసి మనకు నాగోల్ జైపూర్ కాలనీ గోల్డెన్ విలాస్ అంటే. సో మనకు అక్కడ గోల్డెన్ విలాస్ ఉంది కదండి, గోల్డెన్ విలాస్ కొంచెం ముందు మనకు రైట్ సైడ్ లో అయితే మనకు ఉంటదండి. సో రాహుల్ కళాకార్ న్యూ షెడ్. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం టోటల్ ముంబై స్టైల్ మోడల్ గణేష్లు అండి. 3 ఫీట్స్ నుంచి 16 ఫీట్స్ వరకు గణేష్లు అయితే మేకింగ్ అయితే అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం లోపలికి వెళ్లి మీకు ప్రతి ఒక్క అప్డేట్ లోపలికి వెళ్ళి ఇస్తాను పదండి. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటారు కదా, మొత్తం డైవర్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ మేకింగ్ చేసేసి ఇక్కడ అయితే పెట్టేసారండి. సో నాగుల్లో ఆల్మోస్ట్ చాలా వర్క్స్ అయితే కంప్లీట్ చేసారు. సో ఇక్కడైతే డైస్ మొత్తం పెట్టేశారు. అండ్ సో లోపల వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు చూపిస్తాం పదండి. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రెసెంట్లీ. సో ఇక్కడ కాళ్ళు అయితే ఆల్మోస్ట్ మొత్తం మేకింగ్ చేసి పెట్టేసారు. కాల్స్ కానివ్వండి, బాడీ కానివ్వండి అండ్ చేతులు. సో ఇక్కడ మొత్తం మనకు ఏ ఫీట్ లో కావాలంటే ఆ ఫీట్ లో మొత్తం వర్క్ అయితే ఇక్కడైతే కంప్లీట్ గా రెడీగా పెట్టేసారు. సో మనకు చేయనికి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా కానీ వెంటనే ఫాస్ట్ గా చేయడానికి అయితే మొత్తం పెట్టేసారండి. అండ్ సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి చూసుకుంటారు కదా. సో పువ్వు పైన సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ కాదండి, కింద మనకు ఈ ఫ్లవర్స్ కానివ్వండి అండ్ ఇది మొత్తం ఒక స్టేజ్ అంటే కానివ్వండి, ఈ స్టేజ్ వర్క్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. దానిపైన చూసి మనకు గణేశుడు కూర్చొని ఉన్నారు. చూస్తారు కదా గణేశుడు ఏ విధంగా కూర్చొని ఉన్నారు. సో ఇదొక మనకు దగ్గర ఒక 10 ఫీట్స్ దాకా ఉండొచ్చండి గణేశుడు. బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకేం ఇవ్వలేదు మనకు. సో గణేశుడు చూసుకోవచ్చు వేరే లెవెల్లో. అండ్ మనకు ఒకటే ఇది కాదు, గణేశుని ఫేసింగ్ లో కూడా స్మైల్ ఒక వేరే లెవెల్ ఉండాలండి. సో చూసారు కదా, ఫేసింగ్ లెవెల్లో కూడా క్లారిటీ ఉండాలండి. అండ్ గణేశుడు మాత్రం ఒక వేరే లెవెల్లో అయితే కనబడుతుంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి అండ్ మన సీనన్న కూడా ఎక్కడ ఉండు. సో సీనన్న తోటి ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. అండ్ వర్క్ కూడా ఎంత ఫాస్ట్ గా నడుస్తుందో కూడా అన్న ద్వారా మనం విందామండి. అన్న నమస్తే అన్న, జై శ్రీ గణేష్ అన్న. ఈ మోడల్ గురించి మన దగ్గర రేట్ కూడా తక్కువనే ఉంటుంది. మీరు బయట 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు పెట్టే బదులు వచ్చి చూడండి, మా దగ్గర వచ్చి చూసి తను మాట్లాడి చూసుకోండి. ఇంకా అన్నిటికీ ఇప్పుడు ఆర్చులు వస్తాయి. దీనికైతే ఆర్చు రాదు. అన్ని మోడల్స్ సైడ్లో పిల్లో డిజైన్ చూస్తే ఏదైనా డిజైన్ చూస్తే దీనికి ఆర్చ్ వస్తుంది. ఇవన్నిటికంటే ఇవన్నిటికన్నా ఇవన్నిటికి ఆర్చ్ వస్తాయి. సైడ్లో పిల్లోస్ ఒక 3 లేకుంటే అండ్ సో గైస్ విన్నర్ కదా మన శ్రీనివాస్ అన్న చెప్తున్నది. సో ఈ గణేశుల మోడల్స్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కానివ్వండి అండ్ సైడ్ వి మనకు లాయన్ సింహం ఏదైనా ఎనీథింగ్ మనకు మొత్తం ఆల్రౌండ్ అయితే ఇక్కడైతే వస్తుందండి చిన్న విగ్రహాలకు అయితే. సో ఇవి దగ్గర ఒక 5-7 ఫీట్స్ అయితే ఉంటాయి గణేశులు. చూసుకోవచ్చు 7 ఫీట్స్ కాను 7 ఫీట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి మనకి 8-9 ఫీట్స్ అయిపోవచ్చు. సో అది 8 ఫీట్ వరకు అయిపోతుందండి.
అండ్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద గణేషుల దగ్గరికి అయితే వెళ్దాం. చెప్పండి. 12 feet గణేశుడు, 13 feet విత్ బ్యాక్గ్రౌండ్ తోటి. కాబట్టి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్ కాలేదు. అది బ్యాక్గ్రౌండ్ ఫైబర్లు వస్తుందా ప్లాస్టర్లు వస్తా నేను ఇప్పుడేం చెప్పలేను. ఎందుకంటే ఆ కళాకారు మహారాష్ట్ర హోలీకి పోయారు, వస్తారు ఇప్పుడు 25 తారీఖు వస్తారు, 22 తారీఖు 21 తారీఖు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా 18 ఫీట్లు 16 ఫీట్లు కూడా 18 ఫీట్లు అయితే 16 ఫీట్లు అయితే రెడీ అవుతుంది అన్న మన దగ్గర. 14 ఫీట్ 16 ఫీట్లు రెడీ అవుతాయి. ఒక 200 గణేషులు ఉంటాయి అనేది బొంబాయి మోడల్. మన రాహుల్ కళాకారు అనేది ఉప్పల్లో ఉంటుంది. ఆడ కూడా బొంబాయి స్టైల్లో కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఆడ కూడా వేరే మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ వేరే. ఇదేమో ఫిట్టింగ్ మోడల్, అదేమో రబ్బర్ల టైప్ తీసే మోడల్ బొంబాయి మోడల్స్. అదొక టైప్, ఇది ఒక టైప్. చూడండి అన్ని సౌకర్యంగా ఉంటాయి, మన రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. గైస్ ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక 12 feet వినాయకులు అయితే ఇక్కడైతే మనకు మేకింగ్ అవుతుంది ముంబై స్టైల్ మోడల్ గణేష్లు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు రాహుల్ కళాకారు అన్న చెప్తుంది కదా. సో క్వాలిటీలో మాత్రం తగ్గదైతే ఉండదు అన్నకాడ అయితే. ఎందుకంటే మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనకు తయారు చేసి ఇస్తారు. అండ్ లుకింగ్ లో కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి తక్కువలో అన్న ద్వారానే చెప్పింది కాబట్టి సో చూసుకోవచ్చు. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి, విజిట్ చేసి గణేష్లను ఒక్కసారి చూసి సో మీరు చూడగానే అయితే బుక్ చేసుకుంటారు భయ్. అంత నిజంగా అంత వేరే లెవెల్లో అయితే చేపిస్తున్నా. సో చూస్తారు కదా. సో చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాయి అయితే మనకు. ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో దగ్గర దగ్గర ఒక 250 హండ్రెడ్స్ అయితే మనకు గణేశుల విగ్రహాలు అయితే తయారవుతున్నాయండి ఇక్కడ. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. సో ఏ మోడల్ వస్తుందో తెలియదు మనకు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేకింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు చాలా విధాలుగా గణేశులు అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి. సో చూసుకోవచ్చు. మన ముంబై స్టైల్ అంటేనే ఒక వేరే లెవెల్ లుకింగ్ గణేశులు అండి. సో మనకు ఇక్కడైతే ఫుల్ కంప్లీట్ అయిన గణేశుడు అయితే ఉన్నాడు. సో ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ గణేశుని తొండం కూడా చూసుకోవచ్చు. సో బ్యాక్ డ్రాప్ లో కూడా మనకు హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా అండ్ లుకింగ్ ఉందండి. సో మనకు ఫేస్ లో కూడా కళ ఉండాలండి. సో గణేశుని కొనేది ఒక్కటే కాదు, మనం ఫేస్ లో కూడా కళ ఉండాలి. సో ఇక్కడ చూస్తారు కదా గణేశుడు ఎంత మంచిగా నవ్వుకుంటా ఎంత హైగా కనబడుతుండో. సో ఆ తొండం కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ మనకి ఫేసింగ్ కలర్ లో ఉంటేనే మనకు మండపంలో గణేశుడు అనేది ఒక వేరే లెవెల్ కలర్ అయితే కనబడతారండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఒక మనకు శివాజీ చక్రవర్తి మహారాజా మోడల్ టైప్ లో అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే అట్లా పెట్టుకుని ఉన్నాడు, మహారాజా మోడల్ లెక్క. సో చూసుకోవచ్చు. మనకు ముంబై స్టైల్ అంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మనకి ఇక్కడైతే విగ్రహాలు దొరుకుతాయండి. అంత అద్భుతంగా ఉన్నాయి. సో చాలా తక్కువ ప్రైస్ లో మనకు రాహుల్ కళాకారు అన్న మనకు ఈ విధంగా విగ్రహాలు ఇస్తుండే ఒక గ్రేటే కాండి. సో చూస్తారు కదా. సో ఇది కూడా సేమ్. సో హ్యాండ్స్ మనకు మహారాజా ముంబై స్టైల్ మోడల్ గణేశుడు అంటే లాల్బాగ్ రాజా అంటే మనకు ఉంటది కాని పేరు. సో నాకు కూడా అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. సో ఇది కూడా ఒక వేరే లెవెల్లో ఉంది ఇది గణేశుడు. సో 12 feet బ్యాక్గ్రౌండ్ తోటి 13 feet అవుతుందండి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తారు కదా గణేశుడు ఫేసింగ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ పెట్టేసి ఇక్కడ మనకు ఇది చేస్తారండి. సో ఇవి ఇంకొక 1-2-3 months లో మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకు కలర్ వర్క్ కానివ్వండి, ధోతి పంచ అవన్నీ అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క విగ్రహాల్లో అయితే మనకు. సో ఇది కూడా ఒక వేరే కొత్త మోడల్ యూనిక్ గణేశుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. సో ఇదైతే వేరే చాలా కొత్త కాన్సెప్ట్ ఉందండి గణేశుడు. సో 2025లో సో మన మహారాజ్ గణేశుడు చూస్తారు కదా ఏ విధంగా ఉంగి మనకు జస్ట్ ఇది చేస్తుండో. సో ఇది ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఏదైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. సో చూస్తారు కదా అది ఏ మోడల్లో మనకు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ ముంబై స్టైల్ మహారాజ్ గణేష్ జస్ట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి 2 models సేమ్. అదే డిఫరెంట్ ఉంది హ్యాండ్స్ లోనే డిఫరెంట్ కానివ్వండి మనకు ఎక్కడో అక్కడ చేంజెస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒక మోడల్ గణేష్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో చాలా మంది చూసి ఇది కూడా చేస్తారు. పంచ శాంపుల్ గా కట్టి పెట్టి చూసుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకు వచ్చేసి పింక్ పంచ వచ్చేసి మనకు ధోతి చూస్తారు కదా పంచ ఎంత విధంగా ఒక వేరే లెవెల్లో కనబడుతుంది పంచ మాత్రం. సో స్వామివారికి పంచ కట్టేసి అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు ఇవి మోడల్స్ అయితే బాగా ఆర్చ్ అయితే బాగా అద్భుతంగా వచ్చిందండి. అండ్ మనకు గ్రీన్ కలర్ ఇది అయితే కట్టి పెట్టారు. అండ్ మనకు గణేష్ అయితే చూసుకోవచ్చు. చూస్తారు కదా గైస్. అండ్ ఇక్కడ కూడా ఇవే గైస్. సో దగ్గర దగ్గర ఇప్పుడు మనకు కాకుండా చాలా మోడల్స్ అయితే డిఫరెన్స్ అయితే మేకింగ్ చేసి పెట్టేసారు. అండ్ ఇక్కడ బాడీస్ హెడ్ అవుతున్నది ఫిట్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా చూస్తారు కదా బాడీస్ మొత్తం
ఫిట్టింగ్ చేసి పెట్టేసారండి. అండ్ అక్కడ కూడా మనకు డై అనేది బాడీ డై వర్క్ అయితే చేసి పెట్టేస్తారు అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో చాలా యూనిక్ మోడల్ గణేష్, ముంబై స్టైల్ గణేష్ దొరకాలంటే ఈ కాలంలో మనకు దొరకదు. సో మనకు రాహుల్ కళాకార్ అన్న మనకు అందిస్తుంది కాబట్టి మీరు మాత్రం దయచేసి వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో గణేష్లు వచ్చేసి ఇంకా వేరే లెవెల్ రచ్చ మండపంలో కనబడాలంటే గణేష్ వేరే లెవెల్ గా కనబడాలి, అంత లుకింగ్ ఉన్నాయి. సో చూస్తారు కదా. చూసుకోవచ్చు గైస్, ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు. మనకు ఇన్ ఫెస్టివల్ లోపలనే మనకు చాలా విగ్రహాలు అయితే ఇక్కడ అవుతుంది. అండ్ చూసుకోవచ్చు. సో గైస్ చూస్తారు కదా, ఇది ఈ రోజు అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై హింద్. మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తుంటే చాలా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానండి. సో ఇంకొక అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. సో అందరికి జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ.